అందరికీ నమస్తే అండి. రితు చౌదరి మనం 3 రోజుల నుంచి చెప్తున్నాం. రోజు రోజుకి కొత్త కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే ఆమె ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్‌గానో, లేదంటే ఒక సెలబ్రిటీగానో, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గానో మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆమె వైసీపీ అధికారంలో ఉండగా ల్యాండ్ స్కామ్‌లో ఇన్వాల్వ్ అవుతుందని, ఇంత భారీ ఎత్తున భూ అక్రమాల్లో ఆమె పాత్ర ఉంటుందని ఎవరికీ తెలియదు. ఈ విషయం బయటకొచ్చింది. సో ఆమె భర్త శ్రీకాంత్, అసలు ఆమెకు పెళ్ళైనట్టే చాలామందికి తెలియదు. కానీ ఆమెకు పెళ్ళవ్వడం, ఆ భర్త శ్రీకాంత్ అనే వ్యక్తితో కలిపి తన భర్తతో కలిపి ఆమె అనేక భూ లావాదేవీల్లో పాల్గొనడం, అవి ఆధారాలతో సహా బయటకు వచ్చేయడం, రికార్డులతో సహా బయటకు రావడం. సో ఇప్పుడు ఆ భర్త నుంచి తాను విడిగా ఉంటున్నాను, నాకు ఆ లావాదేవీలకి సంబంధం లేదు, మేము కోర్టులో డైవర్స్ పిటిషన్ కూడా వేశాము, కోర్టులో కేసు నడుస్తోంది, కాబట్టి ఆ క్రైమ్కి నాకు సంబంధం లేదు, నా పేరు వాళ్ళు వాడుకున్నారు, ఏదో రమ్మంటే వెళ్ళాను, సంతకం పెట్టమంటే పెట్టాను, అంతకుమించి నాకేమీ తెలియదు అని ఆమె అంటుంది. శ్రీకాంత్ ఏమో నాకు కూడా ఏమీ తెలియదు, వైసీపీ నాయకులు నాకు మోసం చేశారు, నాకు అంతకుమించి సంబంధం లేదు, నా దగ్గర కొనడానికి కూడా అంత డబ్బులు లేవు, వైసీపీ వాళ్ళు నన్ను వాడుకున్నారు, మోసం చేశారని శ్రీకాంత్ అంటున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏ వైఎస్ సునీల్ రెడ్డి గారి పేరో, లేదంటే ఏ కేఎన్ఆర్ గారి పేరో, లేదంటే ఇంకెవరి పేర్లో లేవు. ఇక్కడ బినామీలే ఎప్పుడైనా సరే దొరికిపోతారు. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక ఏ అనే వ్యక్తికి విపరీతమైన డబ్బులు ఉండొచ్చు కాక, అధికారము, పవర్ అన్నీ ఉండొచ్చు. సో అతను చట్టం నుంచి తప్పించుకోవడానికి, ఐటీ నుంచి, పన్ను నుంచి తప్పించుకోవడానికి బిసిడి అనే వ్యక్తుల్ని బినామీలుగా పెట్టుకొని వాళ్ళ పేరిట భూములు కొంటాడు. సో ఎప్పుడైనా రికార్డ్స్ చూసినప్పుడు, బయటకు వచ్చినప్పుడు ఏ అనేవాడు సేఫ్గానే ఉంటాడు. ఈ బిసిడి అనే వ్యక్తులు నోరిప్పినంత వరకు, అదిగో ఏ అనే వ్యక్తే మా చేత కొనిపించాడు, మా డబ్బులు కావు, వాళ్ళ డబ్బులే అని వీళ్ళు చెప్తే, రాతపూర్వకంగా కోర్టుకి చెప్తే, వాంగ్మూలం ఇస్తే, అప్పుడు వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళి ఏ అనే వ్యక్తి మీదకి చట్టాలు వెళ్తాయి. అఫ్కోర్స్ వాళ్ళ మీద కేసు ఉంటుంది, వీళ్ళ మీద కేసు ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఎవరికాళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రోజుని చెప్తున్నారు. నన్ను మోసం చేశారు, నాకు సంబంధం లేదు అనేదేమో శ్రీకాంత్ వెర్షను. అసలు నేను వెళ్ళి ఫోటో దిగమంటే దిగాను, సంతకం పెట్టమంటే పెట్టాను, అంతకుమించి ఇదంతా జరుగుద్దని నాకు తెలియదు అనేది రితు వర్మ వెర్షను. కానీ వీళ్ళిద్దరికీ తెలియకుండా జరగదు కదా. వీళ్ళిద్దరేమో చిన్నపిల్లలు కాదు కదా, వీళ్ళిద్దరేమో చదువుకోని వాళ్ళు కాదు కదా. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఊరికే వెళ్తారా? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఊరికే సంతకాలు పెడతారా? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఊరికే ఫోటోలు దిగుతారా? భూముల కోసమేగా వెళ్తారు. భూముల కోసం వెళ్తున్నప్పుడు, వాళ్ళ పేరిట భూములు వస్తున్నప్పుడు డబ్బులు వాళ్ళు ఇచ్చారో లేదో తెలియాలిగా, దాని విలువ ఎంతో తెలియాలిగా, అది ఎవరు కొనిపిస్తున్నారో తెలియాలిగా. సో ఇదంతా వాళ్ళు చిన్నపిల్లలకు చెప్తే నమ్ముతారు. సో ఇప్పుడు వాళ్ళ మీద కేసు బిగుసుకుంది. సో కొత్త అంశాలను అన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇటువంటివి ఉన్నాయి అనేది చూస్తున్నారు. వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ ఐటీ రిటర్న్స్ కట్టేది ఎంత, వాళ్ళ ఆదాయం చూపించుకున్నది సంవత్సరానికి 1.5 కోటి. కానీ వాళ్ళు చేసిన లావాదేవీలు 100 కోట్లకు పైగా. ఓన్లీ అఫీషియల్ వాల్యూ 106 కోట్లు, కానీ మార్కెట్ వాల్యూ 700 కోట్లు. సో అంత డబ్బు ఎలా వచ్చింది, అది ఎవరిచ్చారు, అది ఇక్కడ ఆరా తీస్తున్న అంశం. అయితే చాలా కేసుల్లో ప్రభుత్వం పట్టు వదిలేస్తుంది. విజిలెన్స్ కానీ, ఏసీబీ కానీ, సిఐడి కానీ, సిట్ కానీ, పోలీసులు కానీ ఎవరైనా సరే మొదట 3-4 రోజుల పాటు కేసుని చాలా టైట్ చేసేస్తున్నారు. అన్ని ఆధారాలు దగ్గర సంపాదించేస్తున్నారు. ఇంకేదో వీళ్ళు అద్భుతం చేసేస్తారు, వీళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేసేస్తారు, పెద్ద తలకాయలు దొరికిపోతాయి అనుకునే దశలో పట్టు వదిలేస్తున్నారు. సో ఇక్కడ ఈ కేసులో నిజంగా గట్టిగా పట్టుకుంటే వీళ్ళని ఎవరు వాడుకున్నారు అనేది బయటకు వచ్చేస్తుంది. కేఎన్ఆర్ గారా, లేకపోతే వైఎస్ సునీల్ రెడ్డి గారా, లేదా ఇంకెవరైనా, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరైనా ఉన్నారనేది బయటకు వస్తుంది ప్రభుత్వం సీరియస్గా పట్టుకుంటే. కాబట్టి ఎందుకులే వీళ్ళ పేరు మీద వీళ్ళని ఎందుకు బలి చేయడం అని ఒక 4-5 రోజుల పాటు మసాలా వార్తల్లాగా ఉంచి, ఆ తర్వాత కాంప్రమైజ్ చేసేసి వీళ్ళని ఎందుకులే, వీళ్ళ జోలికి మనం వెళ్ళడం వదిలేశారనుకోండి, ఏమీ ఉండదు. సో ప్రస్తుతానికి వీళ్ళు ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నారు. రితు వర్మ ఏంటంటే ఆమె ధైర్యం, నా జోలికి ఎవరు రారు, నాకు పెద్ద పరిచయాలు ఉన్నాయి. తనకు నిజంగానే పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి. తను ఏమంటే ఆ సెలబ్రిటీ స్థాయిలో అమ్మాయిలు ఏదైనా చేయగలరు. వాళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉంటాయి, చాలా ఆయుధాలు ఉంటాయి. సో వాళ్ళు ఏదైనా ఎక్కడ ఏ అస్త్రం తీయాలో తెలుసు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఆ ఆయుధాలు, అస్త్రాలు తీశారు కాబట్టే అంతగా వెలుగారు. ఆ విషయం ఎవరికి తెలియదు. ఆ సబ్ రిజిస్ట్రార్ బయట పెట్టే వరకు ఈ విషయం ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఆమె అదే ధీమాతో ఉన్నారు, నా వరకు ఎవరు రారు, నా వరకు ఎవరైనా వస్తే చాలామంది పెద్దవాళ్ళ జాతకాలు బయటపడతాయి అనే ధీమాతో ఆమె ఉంది. ఆమె తన సన్నిహితుల దగ్గర చేస్తున్న కామెంట్స్ అవే, నా వరకు ఎవరు రారు, ఎవరైనా నా వరకు వస్తే చాలామంది పెద్దోళ్ళ వ్యవహారాలు బయటకు వచ్చేస్తాయి,
చాలామంది సీక్రెట్లు ఉన్నాయి. సో నా వరకు రారు అనే ధీమాతో ఆమె ఉంది. ఇక్కడ శ్రీకాంత్ ఏమో సరెండర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. కాకపోతే పెద్దల నుంచి కొంత ఒత్తిడి ఉంది. సో ఈ వ్యవహారం రోజు రోజుకి మలుపు తిరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ.